హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కూడా వైట్ కలర్ది అయితే టేస్ట్ చేశానండి. నాకు అదైతే పుల్లగా అనిపించింది అనమాట. బట్ మనకి డ్రాగన్ ఫ్రూట్ చూస్తే మనకి కలర్ ఏంటనేది తెలిసిపోతుందా, ఎలా తెలుస్తుంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. నాకైతే అస్సలు తెలియదండి అది లోపల ఏ కలర్ అయితే ఉంటుందో. వాళ్ళు అమ్మే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ సేల్స్ కోసం అయితే అలా చెప్తూ ఉంటారు, అవును ఈ పింక్ కలరే మనం ఏది అడిగితే అదని చెప్పేసి. బట్ తీసుకొచ్చేసరికి అది వైట్ కలర్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం అయితే పింక్ కలర్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు అయితే మా హస్బెండ్. ఇది ఎలా ఉందని చాలా ఎగ్జైట్గా ఉన్నాను అనమాట టేస్ట్ చేద్దామని. మా పాపకి బ్రేక్ కోసం కట్ చేస్తున్నప్పుడు 2 పీసెస్ అయితే తిన్నాను. చాలా బాగుందండి. వైట్కి పింక్కి క్వైట్ డిఫరెన్స్ అనమాట. దానికి చాలా పులుపులుగా అనిపించింది, ఇది మాత్రం చాలా స్వీట్గా అనిపించింది అనమాట. బట్ తింటునేటప్పుడు నాకైతే ఒక డౌట్ అనేది వచ్చిందనమాట. మనం కట్ చేస్తూ ఉన్నప్పుడైతే మన చేతికి నిండా పింక్ కలరే అంటుకుంటూ ఉంది అండ్ మనం తింటూ ఉంటే మన నోరంతా కూడా పింక్ కలర్లోనే ఉంది. ఇది ఆర్టిఫిషియల్ కలరా లేదంటే న్యాచురల్గా ఫ్రూట్తో వచ్చిన కలర్ అనేది అయితే నాకైతే చాలా డౌట్ అయితే ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కలర్ మాత్రం చాలా ఎక్కువ అయితే అంటుకుంటుంది. నాకైతే అది ఒకటే చిన్న డౌట్ అయితే అనిపించింది. వైట్ కలర్లో మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ పింక్ ఫ్రూట్కి వచ్చేసరికి మనకి కలర్ అనేది ఈ విధంగా అయితే అంటుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా వైట్ తినేవాళ్ళు ఈ పింక్ తింటే మాత్రం చాలా బాగా అయితే ఇష్టపడతారండి. అంత టేస్ట్గా అయితే అనిపించింది. అండ్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగా అయితే క్యూబ్స్ లాగా వస్తున్నాయి తెలుసా. చాలా బాగుంది కటింగ్ చేసేటప్పుడు కూడా. ఒక్కసారి నీ ఫ్రూట్ అనేది ట్రై చేయాలి. బట్ అందరూ తినే ఉంటారు, నేనే లేట్ అనమాట. మా పాప రియాక్షన్ చూడండి ఏ విధంగా అయితే తింటుందో. చాలా బాగుంది, తనకు బాగా నచ్చింది అనమాట పింక్ కలర్ అయితే.